హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓటుకు అప్లై చేస్తారా? అయితే మనకి త్వరలోనే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి మనకి కొన్ని నియోజకవర్గాల్లో. అయితే దానికి సంబంధించి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క లిస్ట్ లో అప్లై చేసిన వారి పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో క్లుప్త వివరణ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు ఆ యొక్క ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitive.com అనే వెబ్సైట్ లో మీకు అన్ని ఓటర్ లిస్టులు అయితే అక్కడ అప్డేట్ చేసాం పీడిఎఫ్ ఫైల్ గా. మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ తీసుకుని కూడా చూసుకోవచ్చు. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు, అది ఎలాగో చెప్తాను. అయితే మీరు ముందుగా వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్ గా మనకి సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీ యొక్క నియోజకవర్గం ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రస్తుతానికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు వీటికి సంబంధించి మనకి లిస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఫర్దర్ గా తర్వాత ఎలక్షన్స్ ఏవైతే జరగబోతాయో అవి కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు. సో ముందుగా ఇవి చూద్దాం. ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్న అభ్యర్థిది ఈస్ట్ గోదావరి సంబంధించి. అయితే ఆ యొక్క ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యొక్క సెలెక్ట్ డిస్ట్రిక్ట్ లో అల్లూరి సీతారామరాజా, కాకినాడ, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, లేదా ఈస్ట్ గోదావరియా, లేదా వెస్ట్ గోదావరియా, ఏలూరా. సో ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను. తరువాత ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్స్ అని చూసారా, ఆ యొక్క గెట్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ పోలింగ్ స్టేషన్ నేమ్, పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉంటుంది. సో మీ యొక్క ఓటు ఏ యొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి అప్లై చేశారో అది ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్ గా చూసుకోవాలి. సో పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా మీకు చూపిస్తుంది. ఆ యొక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక ఓకేనా, సో మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ చూసారా, బ్లూ కలర్ లో వ్యూ అనే ఆప్షన్ ఉంది. సో మీరు ఏదైతే పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ గా ఏం చేయాలంటే కనుక ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్ గా మీరు ఆ వ్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఓకేనా, సో మీరు ఈ విధంగా ప్రతి లిస్ట్ లో కూడా మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు పేరు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది ఎలక్టర్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, హస్బెండ్, అదే మదర్, లేదా ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అడ్రస్, క్వాలిఫికేషన్, బిజినెస్, డిఓబి, మెయిల్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. ఎపిక్ నెంబర్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించి అప్లై చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఇలా మీ యొక్క ఓటర్ లిస్ట్ లో ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఓటర్ లిస్ట్ లో కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రతిదీ కూడా అప్డేట్ అనేది మీకు వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఇన్ఫర్మేటివ్ తో అందరూ కలుసుకుందాం.